రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశానుసారం రజా రమేష్ అధ్యక్షతన చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించారు. ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పేరుతో గద్దెనెక్కి ఇచ్చిన హామీ అమలు చేయకుండా నేడు అడ్డగుల ఆంక్షలతో రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని వారు ధ్వజమెత్తారు. బేషరతుగా అర్హులైన రైతులకు రుణమాఫీ అందించాలని, లేని పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల సమయంలో రైతన్నలని ఉరకండి, మీరు బ్యాంకులకు వెళ్ళి 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ వెంటనే చేస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పిన ఆయన నైజం అనుకోండి, రేవంత్ రెడ్డి నైజమే అది. అబద్ధం చెప్పి రైతన్నలని ఆ రోజు మోసపూరిత మాటలు చెప్పి ఈ రోజు నిజంగా నట్టేయడం నుంచి ఎంతో మంది ఆత్మహత్యలకి నిజంగా కారకుడైనటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి, ఈ మోసానికి మోసం, ఈ యొక్క మోసగాడు రేవంత్ రెడ్డికి నిజంగా రైతుల రేపు పొద్దున బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ యొక్క రైతులకి ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఒక్కటేసారి వారికి ఇస్తానని చెప్పి పలు దఫాలుగా డేట్లు పెట్టుకుంటూ వెళ్ళి లాస్ట్కి 15 ఆగస్టు రోజు ఖచ్చితంగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నో సందర్భాల్లో ఎన్నో వేదికల మీద ఎంతో మంది దేవుళ్ళ సాక్షిగా వాళ్ళపైన ఒట్టేసి చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. నేను సూటిగా రేవంత్ రెడ్డిని ఒక మాట అడుగుతా ఉన్నా, నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఎవరో దేవుళ్ళ మీద కాదు, నీ భార్యా పిల్లల మీద ఒట్టేసి తెలంగాణ రాష్ట్రంలో రుణాలు తీసుకున్న ప్రతి రైతుకి రుణమాఫీ చేసిన అని చెప్పి వారి మీద ఒట్టేసి చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి, నీకు తెలుసు నిజమేందో, నీకు తెలుసు నీ దగ్గర పైసలు లేవు, నీ ప్రభుత్వం ఈ యొక్క రైతు రుణమాఫీ చేయలేని సంగతి నీకు తెలుసు, నీ మంత్రులకు తెలుసు. అయినా కూడా మీకు అవగాహన లేక, మీకు ఒక మంత్రికి మీకు సరైన సంబంధం లేక వారేం మాట్లాడతారో మీకు తెలియదు, మీరేం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. డిప్యూటీ